Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం కలకలం. బాలిక ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. కాకినాడ జిల్లాలో యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాట్రేనికోన మండలం గొల్లగరువులో చెరువులకు గండ్లు కొట్టించిన అధికారులు. కలెక్టర్ ఆదేశాలు పాటించామని స్పష్టీకరణ. యువనేత విధేయ్కు పట్టాభిషేకం. నర్సీపట్నంలో విజయోత్సవాలు. కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం కలకలం రేపుతోంది. తుని మండలం దొండవాక శివారు అగ్రహారం గ్రామానికి చెందిన జాహ్నవి ఇంటి వద్ద కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఆ గ్రామానికి ఆనుకుని కొండ ఉండటంతో ఆ ప్రదేశాన్ని పోలీసులు జల్లెడపట్టారు. అనువనువు గాలించిన చిన్నారి జాడ కనిపించలేదు. బాలిక ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బాలిక ఆచూకీపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. నిన్న మధ్యాహ్నం సుమారు 11:30 టైంలో ఇక్కడ శంకర జ్ఞానేశ్వర్ అనే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం స్టార్ట్ అయింది పాపకి. వాళ్ళ తండ్రిని ఎత్తుక్కుంటూ తోటలోనే దారంట వెళ్ళి రోడ్డు మిస్ అయ్యి ఇటు వెళ్ళిపోయిందో తెలియలేదు. అయితే ఒక ఆయనకి ఒక చోట కనిపించిన టైంలో పాపను పట్టుకోకపోతే పాపతో పాటు ఉన్న కుక్క అతని మీద అటాక్ చేయబోతే ఇంకా అతను భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్న 11 గంటల నుంచి ఎదుగుతూనే ఉన్నారండి. ఇప్పటికి వచ్చి ఇంకా పాప ఆచూకీ లేదు. ఆ తండ్రి గణేష్, భవానీనండి. తల్లి భవానీ, తండ్రి గణేష్. అలా నిన్నటి నుండి ఎదుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే పాప ఆచూకీ ఎక్కడ ఏమి తగలలేదండి. ఎక్కడి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళు సుమారు 22 సంవత్సరాలు పెట్టింది ఇక్కడే ఉంటున్నారండి. ఏం చేస్తుంటారు? ఇది తోటలో కాపలాదారుడిగా ఉంటారండి వాళ్ళు. ఆరోగ్యవంతమైన జీవనం, చైతన్యవంతమైన సమాజం కోసం యోగా సాధనను ప్రతి ఒక్కరూ దైనందిన చర్యగా ఆచరించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టర్ కార్యాలయం నుండి రాజా ట్యాంక్ వరకు యోగా శిక్షకులు, అధికారులు, ఉద్యోగులు, యువత ఆధ్వర్యంలో భారీ యోగాంధ్ర ర్యాలీని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఈ ర్యాలీని ప్రారంభించి స్వయంగా ముందు నిలిచి యోగా పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ పురవీధుల్లో ర్యాలీని నడిపించారు. అనంతరం రాజ్య ట్యాంక్ పడమటి రోడ్లో 3 లైట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద వివిధ శాఖల సమన్వయంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆయుష్ జిల్లాల విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హాజరైన యోగా శిక్షకులు, సాధకులు ప్రజల చేత యోగాంధ్ర ఉద్యమం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉండి, అంటే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితం సార్థకత అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్చుకోవాలి. ఇప్పుడు యోగాలో భాగంగా మరలా మనకి గవర్నమెంటు రేపు ప్రత్యేకమైన కార్యక్రమం పెడుతుంది. అదేవిధంగా మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన 20th అమరావతిలోను రాష్ట్రంలోను కూడా పెద్ద ఎత్తున మనం యోగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఈ యోగా కార్యక్రమంలో ఇక్కడికి మనకి మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వీరంతా కూడా వార్డు వైజ్గా గ్రామాల్లో కూడా వెళ్ళి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా యోగాలో శిక్షణ పొందే విధంగా చేయడం. అదే కాకుండా మళ్ళీ యోగా దాంట్లో మళ్ళీ కొంతమందిని కూడా మనం వెబ్సైట్లో పోర్టల్లో నమోదు చేసి మరి గిన్నీస్ రికార్డు సాధించడం కోసం మన ముఖ్యమంత్రి వర్యుడు సంకల్పించారు. వారి యొక్క సంకల్పానికి అనుగుణంగా మనందరం కూడా యోగా చేసి యోగా ద్వారాగా ఆరోగ్యం సాధించి ఆరోగ్య ద్వారాగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే విధంగా మీరు స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అనేది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము.
మరియు హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం ఆయుర్వేద ఉచ్యతే అన్నారు. ఏది మనకి హితకరము, ఏది మనకి అహితకరము, ఏది మనకి సుఖాన్ని కలిగిస్తుంది, ఏది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది, ఈ విషయాలన్నీ ఏ శాస్త్రంలోనైతే చెప్పబడిందో అదే ఆయుర్వేదము. ఆ ఆయుర్వేదంలో ముఖ్య భాగమైన యోగా ద్వారా జనాల్లో ఈ సంవత్సరం థీమ్ అయిన హెల్దీ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే థీమ్, అంటే రేపు 8వ తారీఖున అన్నవరం దేవస్థానంలో ఒక కార్యక్రమము, దాని తర్వాత 13వ తారీఖు కాకినాడలో థీమాటిక్ యోగా అని టీచర్స్ కొరకు చేయబడుతుంది. తదనంతరం సామర్లకోటలో 16వ తారీఖున టూరిస్ట్ డెస్టినేషన్గాను మరియు దేవస్థానంగాను అక్కడ ఒక యోగా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21వ తారీఖున మనం ఇక్కడ కాకినాడలో ఘనంగా జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతిరోజు యోగా దినోత్సవానికి సంబంధించి ట్రైనింగ్లు, ఇటువంటి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. వీటిలన్నిటిలో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ప్రజలు అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటింది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం నర్సీపట్నంలో భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది యువకులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సీపట్నం ప్రాంతం ఇంత పండగ వాతావరణంలో ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం మన తెలుగుదేశం ప్రభుత్వం కష్టపడే వరకు గుర్తిస్తుంది అన్నదానికి ఇది ఒక మచ్చతునక అనడానికి మనందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఎందు గురించి అంటే మనకి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఇంత శుభవార్త మనకి రాత్రి తెలియపరిచారు. ఈ శుభవార్త కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. ఎందు గురించి అంటే గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసింది ఆ కుటుంబం మీద. ఆ కుటుంబాన్ని ఎన్నో కక్ష సాధింపులు చేసినప్పటికీ అయ్యన్న పాత్రి గారు కానీ, విజయబాబు గారు కానీ, పద్మావతి మేడం గారు కానీ, రాజేష్ బాబు గారు కానీ ఎక్కడా బెదరకుండా మనందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చారు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందు గురించి అంటే గోడ పగలగొట్టిన దగ్గర నుంచి మన ప్రియతమ నాయకులు అయ్యన్న పాత్రి గారిని ఏ విధంగా అరెస్ట్ చేయాలి అన్న కక్ష సాధింపు దగ్గర నుంచి అన్నీ కూడా తెలివితేటలతో ఒక విజయం చేకూర్చినటువంటి విజయవేత్త విజయబాబు గారు. అలాంటి విజయబాబు గారి తెలివితేటలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కష్టపడేవాడికి గుర్తింపునివ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, మన ముఖ్యమంత్రి గారికి కానీ మన అందరి తరపున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంత సంతోషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లగరవు గ్రామంలోని పెరుగులంక చెరువులకు అధికారులు గండి కొట్టించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, పోలీసు బలగాల బందోబస్తుతో వచ్చే చెరువులకు గండ్లు పొడిచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గొల్లగరువు గ్రామంలో పెరుగులంక చెరువులకు అధికారులు గండి కొట్టించారు. గ్రామస్తులు దగ్గర చెరువులు లీజుదారుడు కర్రి శేషాద్రి ఇవి అక్రమ చెరువులు అంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నియమించిన కమిటీ జిల్లా కలెక్టర్ చెరువులు పెరుగులంక పోరంబోకు భూమిగా అధికారులు నిర్ధారించింది. ప్రభుత్వ కమిటీ సిఫార్సుతో చెరువుకు గండి కొట్టాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు గండి కొట్టించారు.
గతంలో అధికారులు 2 సార్లు గండి కొట్టే ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈసారి కూడా కలెక్టర్ను కలిసిన గ్రామస్తులు చెరువులకు గండి కొట్టొద్దని అభ్యర్థించారు. అయితే ముందు చెరువుకు గండి కొట్టాలని, మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దామని గ్రామస్తులకు తెలిపిన కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ, హెడ్ వర్క్స్, ఇరిగేషన్ అధికారులు, పోలీస్ బలగాలతో చెరువులకు గండి కొట్టించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం శ్రీ కర్రి శేషాద్రి అనేవారు పెట్టిన ఫిర్యాదుకి కలెక్టర్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ డిస్మాండింగ్ చేయడం జరుగుతుంది. ఈ చెరువులు ఇంతకుముందు కర్రి శేషాద్రి అని ఆయన లీజ్ చేయడం జరిగింది. ఆ లీజ్ చేసిన ఆయన వాళ్ళకి ఇక్కడ విలేజర్స్కి వాళ్ళకి డిస్ప్యూట్ రావడం వల్ల ఆయన పదే కంప్లైంట్లు పెట్టడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ఈ చెరువులకి హెడ్ వర్క్స్ పరిధిలో ఉన్నందున ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ 2 చెరువుల్ని సుమారు ఎకరం చెరువులు ఉన్నాయి. ఎకరం చెరువుల్ని డిస్మాండ్ చేస్తున్నాము. ఇది పల్లంకూరు పల్లంకూరు విలేజ్ గొల్లగరు పంచాయతీ చెరువు కాదు, పెరుగులంక భూమి అండి. పెరుగులంకలో ఉన్న చెరువులు అండి ఇవి 2. ఇది ఇంతకుముందు అనధికారికంగా సాగు చేసుకునేవారు. ఆ సాగు చేసుకునేదంతా కూడా ఈరోజు ఆ కర్రి శేషాద్రి అని ఆయన పెట్టిన ఫిర్యాదు ప్రకారం మేము ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ 2 చెరువుల్ని కూడా మనం పెరుగులంక భూమిలో ఉన్న చెరువులు డిస్ప్యూట్ కారణంగా ఇది డిస్మాండ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కర్రి శేషాద్రి ఆయన ఇంకా కొంతమంది ఒక 4-5 లీజ్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కూడా పిటిషన్స్ పెట్టి ఉన్నారు. హ్యూమన్ రైట్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు ఉత్తర్వులు ఈ చెరువుని పరిశీలించి అసలు విషయం ఏంటి అనేది పరిశీలించి కమిటీ టీం మెంబర్స్ని, తహసీల్దార్ గారిని, ఇరిగేషన్ జేఈ గారిని, నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరూ సహకారంతో ఇక్కడ ఈ డిస్మాండింగ్ అనేది జరుగుతుందండి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పల్లంకూరు శివారు ఉన్నటువంటి గొల్లగరు గ్రామంలో అనధికారంగా చేస్తున్నటువంటి ఈ చెరువులను తొలగించడం జరుగుతుందండి. ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులు ఈ పెరుగులంక భూమి అండి, ఇది పెరుగులంక భూమిని చెరువుల కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చినటువంటి ఆదాయాన్ని గ్రామం కొరకు వాడుకుంటున్నామని చెప్పి వాళ్ళు తెలియజేశారు. అది కాకపోతే దీని మీద కంటిన్యూస్గా పిటిషన్స్ రైజ్ అవ్వడం వల్ల గౌరవ కలెక్టర్ గారు దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయన రిపోర్ట్ తెప్పించుకుని తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ ఈ చెరువుల్ని డిస్మాంట్లింగ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవాళ ఈ చెరువుల్ని తొలగించడం జరుగుతుంది. తహసీల్దార్ గారు, మన పంచాయతీ సెక్రటరీ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయి, అలాగే FDO గారు అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SI గారు కలిపి ఒక కమిటీ కింద ఏర్పాటు చేశారండి. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ చెరువులు తొలగించడం జరుగుతుంది. వీళ్ళకి భూమి అండి, వీటిని తొలగించేసి ప్రస్తుతానికి గవర్నమెంట్ కంట్రోల్లోనే భూమి ఉంటుందండి. అది అనకాపల్లి నాతవరంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్కు రాజ్యసభ అభ్యర్థిత్వం కల్పించడంపై మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నేతలు కేక్ కట్ చేసి విజయోత్సవం జరుపుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో. రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదే విధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈ రోజు ఈ జాబ్ ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా కందాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ రోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్లు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈ రోజు ప్రయత్నం చేసి
చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈ రోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈ రోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామ గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదు తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈ రోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆజన్మాంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, ఎన్టీఆర్ అమర్. థ్యాంక్ యూ. కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు స్థాపించిన శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభించింది. ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్, లా, అలైన్డ్ హెల్త్ సైన్సెస్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానించిన విశ్వవిద్యాలయం తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ తుని చైతన్య జూనియర్ కాలేజ్లో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జి శ్రీనివాస, కె వెంకటరమణ, రామకృష్ణ ప్రసాద్, కొండవీటి రాంబాబు, మొదలి వీర వెంకట సతీష్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని కాంచీపురం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా అందరికీ సుప్రసిద్ధమైందే. అది ఒకప్పుడు కాలంలో విద్యాక్షేత్రంగా కూడా విలసిల్లింది. నలంద, తక్షశిల యూనివర్సిటీలతో సమానమైన ఘటికాస్థానం అనే పేరుతో అక్కడ ఒక యూనివర్సిటీ ఉండేదని దానికి ఆధారాలు ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీ మళ్ళీ స్థాపించి భారతీయ సంప్రదాయాల్ని బోధిస్తూ భారతీయ విలువలని మన తరానికి, భావితరాలకి అందించాలనేటువంటి ఉద్దేశంతో జగద్గురు కాంచీ కామకోటి శంకరమఠం ద్వారా ఈ యూనివర్సిటీ స్థాపించబడింది. 1993 సంవత్సరంలో కాంచీ కామకోటి పీఠం 68వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి 100వ జయంతి సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి ద్వారా ఈ యూనివర్సిటీ ప్రకటించబడింది. అప్పటి నుంచి 50కి పైగా కోర్సులు ఇప్పుడు ప్రస్తుతం మేము అందిస్తున్నాము. వాటిలో ఆధునిక విషయాలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిలిపేటువంటి సబ్జెక్టులు కూడా వాళ్ళకి బోధించడం జరుగుతుంది. ఇంజనీరింగ్, లా, ఆడపిల్లలకు మాత్రమే లా కోర్సు, MBA, MCA, ఆయుర్వేదము, ఆర్ట్స్ అండ్ సైన్స్, సంస్కృతానికైతే ఉచితమైనటువంటి భోజనం, ఉచితమైనటువంటి వసతి, ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాగా చాలామంది విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి 3,500 దాకా అక్కడ ఉన్నారు. అందులో ముఖ్యంగా 70% పైగా మన తెలుగు రాష్ట్రాల నుంచే విద్యార్థులు ఉన్నారు. తెలుగు వాతావరణమే అక్కడ ఉంటుంది. దాన్ని మేము డొనేషన్లు లేకుండా, ఎంట్రన్స్ టెస్ట్లు అవన్నీ ఏమీ లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ప్రవేశం కల్పిస్తున్నాము. మెరిట్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నాము. శాకాహార భోజనం, మంచి వాతావరణం, అక్కడ ర్యాగింగులు కానీ ఘర్షణలు కానీ అటువంటిది ఏమి ఉండదు. మన విద్యార్థులు దూరదేశాలకు వెళ్ళే సందర్భంలో తమిళనాడులో, అంటే మనకి మరీ దూరం కాదు, మన బార్డర్లోనే ఉంది తమిళనాడు, అక్కడికి చేరినట్లయితే వారికి ఈ తమిళ భాష, తమిళ భోజనం, తమిళ వ్యవహారం అవన్నీ తెలుసుకున్నందువలన వాళ్ళకి ఇంకా కొత్త కొత్త ప్రాంతాలకి తిరిగేటటువంటి ఒక ధైర్యము, నమ్మకం ఉంటుంది. సురక్షితమైనటువంటి, అంటే పిల్లలు అక్కడ ఎంత సద్బుద్ధులతో వాళ్ళు చేరుతారో అదే విధంగా వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు చెడిపోయే అవకాశం ఏమాత్రం లేదు. ఆడపిల్లలకైతే ఇంకా సురక్షితమైనటువంటి స్థానం, చాలా అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు, తర్వాత PhDలు చేసినటువంటి, డాక్టరేట్లు చేసినటువంటి అధ్యాపకులు ఉన్నారు.
యూజీ, పీజీ, పిహెచ్డి కోర్సులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. దేశ విదేశాల్లో మంచి ప్లేస్మెంట్తో మా విద్యార్థులు స్థిరపడి ఉన్నారు. వారందరి సహకారం కూడా మాకుంటుంది. మెడ్రాస్ ఐఐటి, మణిపాల్ యూనివర్సిటీల సహకారంతో కూడా మేము అక్కడ కోర్సులని ఇండస్ట్రీ వ్యక్తుల సహకారంతో, ఎక్స్పర్ట్ల సహకారంతో కూడా దాన్ని విద్యాబోధన, ట్రైనింగ్ అవన్నీ ఇప్పించడం జరుగుతోంది. ఇది ఒక మంచి సదవకాశము. ఈ అవకాశం గురించి అందరికీ తెలియజేయటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు తుని పట్టణంలో ఈ స్కూల్లో, ఇక్కడ చైతన్య స్కూల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. మీరు ఈ తుని పట్టణ ప్రజలు, చుట్టుపక్కల వారు ఎప్పుడైనా ఇకపైన కాంచీపురం వచ్చినట్లయితే దేవాలయాలతో పాటు ఈ విశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శిస్తే అక్కడున్న ఆధ్యాత్మిక వాతావరణము, విద్యార్థులతో మాట్లాడితే దానిలో ఉన్నటువంటి సదుపాయాల గురించి తెలుసుకోవచ్చు. అది ఎవరికైనా ఉపయోగపడేట్లుగా మీరు కూడా దాన్ని చేయవచ్చు. అందరికీ విశ్వవిద్యాలయం తరఫున అందరికీ స్వాగతం. ఇంకా మిగిలిన విషయాలు, దాన్ని అప్లై ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ మా డీన్ గారు వెంకటరమణ గారు వివరిస్తారు. కాంచీపురం శ్రీ చంద్రశేఖర్ పుస్తక పఠనం ద్వారానే విజ్ఞానం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరుకోవటానికి పుస్తకాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత 45 రోజులుగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేజే ఎస్ఎల్ కుమారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరంలో ఉచితంగా బోధించిన అధ్యాపకులకు, శిక్షణ పొందిన విద్యార్థులకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. చిత్రకారుడు ఎండి సమీర్ వేసిన వివిధ కళాకృతుల చిత్రాలను, చిన్నారుల పుస్తకాల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సందర్శించారు. పొందాలన్నా మనకు తెలిసిన వాటిని మనము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా కీలకం. సో దాంతోపాటు దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే సోషల్ స్కిల్స్. హౌ యూ ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్, యువర్ పీపుల్ ఓల్డర్ టు యూ, పీపుల్ యంగర్ టు యూ. దాన్ని బట్టి కూడా సమాజంలో మీకు ఒక స్థానం కలుగుతుంది. సో సోషల్ స్కిల్స్ అనేది వెరీ వెరీ క్రిటికల్. సచ్ క్యాంప్స్ విల్ గివ్ యూ దోస్ సోషల్ స్కిల్స్. మీరు ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ వాట్సాప్లో, అదేవిధంగా యువర్ ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటే వీ విల్ నాట్ గెట్ దోస్ సోషల్ స్కిల్స్. వీ విల్ బీ గ్లూడ్ టు ద స్క్రీన్. వీ విల్ సింప్లీ బీ లుకింగ్ అట్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. వీ విల్ నాట్ బీ డూయింగ్ ఎనీథింగ్ ఆఫ్ అవర్ ఓన్. సో కాబట్టి మీరు ఆ ముందడుగు పెట్టారు. ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ రావడంతో, కొత్త విషయాలు నేర్చుకోవడంతో ఇప్పుడే మీరు మిగతా పిల్లల కన్నా ఒక ఎత్తు ముందుకు ఉన్నారు. ఇది ఇక్కడతో మానేయకుండా దాన్ని ఒక హాబీగా మీరు డెవలప్ చేయాలి. ఇప్పుడు చాలా ఏరియాస్లో మీకు ఎక్స్పోజర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు చూసాను, దే చిల్డ్రన్ హ్యావ్ డన్ బ్యూటిఫుల్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్. పేపర్తో వాళ్ళు ఆర్ట్స్ అని, క్రాఫ్ట్స్ అని చేయడం జరిగింది. యూ షుడ్ నాట్ స్టాప్ హియర్. యూ షుడ్ డెవలప్ దట్ ఇంట్రెస్ట్, డెవలప్ ప్యాషన్ ఫర్ దట్ పర్టికులేషన్లో. మీరు ఏదైనా కాలేజీకి అప్లై చేయాలన్నా, ఆర్ చాలామంది మన తెలుగు వాళ్ళు యూఎస్కి వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు. యూఎస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలన్నా మీకు సివి అంటారు, కరికులం విటే. ఆ సివి అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. దానికి హాబీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ హాబీస్ గురించి ప్రత్యేకంగా వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ హాబీస్ డెవలప్ చేసుకుంటే మీకు ఆ పెద్దగా అయ్యేటప్పటికి యూ విల్ బీ వెరీ వెరీ కాన్ఫిడెంట్, యూ విల్ బీ వెరీ వెరీ కాంపిటెంట్ టు హ్యాండిల్ ఎనీ సార్ట్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ, ఎనీ సార్ట్ ఆఫ్ అన్ ఇష్యూ. అదేవిధంగా మ్యాక్సిమం ఎక్స్పోజర్ పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ వయసులోనే ఇవ్వాలి. బికాస్ ఈ వయసులో వాళ్ళకి ఏమి నచ్చుతుంది, ఏమి నచ్చట ఎక్స్పోజర్ ఇస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఏ దేంట్లో ఇంట్రెస్ట్ ఉండే అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మంచి పని చేస్తే వీళ్ళందరినీ క్యాంపుకు పంపించి కంటిన్యూ టు గివ్ దట్ సపోర్ట్ టు ద చిల్డ్రన్. అదేవిధంగా పెంచుకోవాలి. ఈ మధ్యలో ఉత్తరం రాయడం కానీ, ఆర్ బుక్స్ చదవడం కానీ చాలా చాలా తగ్గిపోతున్నది.
with reading, your world opens. You get to a different creative world which may not be possible in front of a screen. మీరు స్క్రీన్లో పీడిఎఫ్లో చదవడానికి ఒక బుక్ తీసుకొని దాన్ని చదవడానికి చాలా తేడా ఉంది. సో దయచేసి మేక్ ఇట్ అ హ్యాబిట్ టు రీడ్ బుక్స్. బుక్స్ ఆర్ a window to a whole new world. వేరే సివిలైజేషన్ గురించి, వేరే ప్రాంతాల గురించి, వేరే వేరే విషయాల గురించి మనము అవగాహన తెలుసుకోవడానికి బుక్స్ ఆర్ దట్ ఆపర్చునిటీ. సో దయచేసి చదివే అలవాటు ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. రోజు ఒక న్యూస్ పేపర్ చదవాలి. రోజు మీరు యూ షుడ్ డివోట్ సమ్ టైమ్ ఫర్ రీడింగ్ బుక్స్ బిసైడ్స్ యువర్ టెక్స్ట్ బుక్స్. రీడింగ్ అనగానే మన స్కూల్లో చెప్పే పాఠాలు కాదు, పాఠాలు తప్ప మంచి మంచి పుస్తకాలు ఎంతో గొప్ప మహానీయులు రాసి ఉన్నారు. వాళ్ళ ఒక బుక్స్ని మనం చదవడం వల్ల వీ గెట్ టు నో దేర్ మారల్స్, గెట్ టు నో అండర్స్టాండ్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద వరల్డ్. సో అది మనం అందరూ కూడా పెంచుకోవాలి. అలవాటు, చదివే అలవాటు మనం పెంచుకోవాలి. జిల్లాలో మాతృ శిశు మరణాల నివారణకు వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, వివిధ విభాగాల కార్యక్రమ నిర్వహణ అధికారులు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైద్య నిపుణులతో కలిసి జిల్లా స్థాయి మాతృ శిశు మరణాల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో కాకినాడ జిల్లాలో ఒక్క మాతృ మరణం కూడా నమోదు కాకపోవడం సంతోషం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న కొత్తూరు మేజర్ పంచాయతీ శారదానగర్ 12వ వీధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని ఆ ప్రాంతవాసులు ఆరోపించారు. తుమ్మపాల రెవెన్యూ సర్వే నెంబర్ 604లో 84 సెంట్లు పోరంబోకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలంలో మొదట కమ్మలపాకలు వేసుకుని ఆ తర్వాత పునాదులు నిర్మించి ప్రస్తుతం పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇందులో సుమారు 10 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని స్థానిక నాయకుడు కబ్జా చేసి ఏకంగా పిల్లర్లు నిర్మించి ఇంటి పనులు చకచకా చేస్తున్నారని ఆరోపించారు. శారదానగర్లో డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు 2022లో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అప్పటి వీఆర్ఓ ఇరుకు నాయుడు సర్వే చేసి 84 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని నిర్ధారించారు. దీనిపై స్థానికులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా
ఎటువంటి స్పందన లేదని స్థానికులు ఆరోపించారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మేము 4 రోజుల నుంచి కంప్లైంట్లు పెడుతున్నారు. వీళ్ళు స్పందనలో పెట్టారు, 2 సార్లు పెట్టారు. ఐఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కలిశారు, విఆర్ఓ పిలిపించారు. విఆర్ఓ పిలిపిస్తే మేము తీసుకొస్తాము. మా ఆయన ఫోన్ చేశారు విఆర్ఓకి. ఫోన్ చేస్తే మన్నాడే సర్వేని తీసుకొని వస్తానని ఆవిడ ఫోన్ చేసి చెప్పారు సోమవారం. ఇప్పుడు వచ్చి 3 వారాలు అయిపోయింది కానీ ఆవిడ ఫోను లేదు, ఎవరు రావడం మెసేజ్ కనబడలేదు. కానీ మేము చెప్పిన కంప్లైంట్ కొన్ని వాళ్ళు వచ్చి మేము ఇలా కంప్లైంట్ పెట్టాం, వచ్చే వరకు ఎవరు ఏం చేయకుండా కూడా ఎవరికి చెప్పలేదు. మేము ఎవరి మీద పెట్టాము, వాళ్ళకి ఏమీ చెప్పలేదు. మరి మీరు కంప్లైంట్ పెట్టినందుకు వచ్చినా మనం స్పందించాలి కదా. వచ్చి వాళ్ళు స్పందించకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు వేయించండి, కాలువలు వేయించండి, సాధారణ పనిలో వీధి ప్రజలకు కోరుకుంటున్నాం మేము అందరూ. ఈ వీధి అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా, కొత్తూరు పంచాయతీ, తుమ్మపాల శివారు, శారదానగర్ 12వ వీధి అయ్యా. అయితే మాకు మొదటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి ఇదంతా కొండ గడ్డ బంజరీ గడ్డ అనేవారు మా చిన్నప్పుడు. సరే రోడ్లు వేశారు కొంతవరకు. ఈ బిల్డింగ్ నుంచి అవతల వరకు రోడ్లు ఇవ్వలేదు కొంతమంది. ఆగితే మాకు అడుగుదామని ఆర్టీఐ యాక్ట్ కింద ఇక్కడ సర్వే నెంబర్ 604 గడ్డాబందిరి అన్నారు, 84 సెంట్లు అన్నారు. దీని పరిస్థితి ఏమిటి, ఎవరికైనా పట్టాలి కానీ పబ్లిక్ కానీ ఏమైనా ఇచ్చారని ఎంఆర్ఓ అని అడిగాను. అడిగితే ఏమి ఇవ్వలేదని ఇచ్చాడు. ఆయన ఎఫ్ఎంబి స్కెచ్, ఎస్ఎఫ్ఐ, తర్వాత ఏమిటది అడంగి కూడా ఇచ్చారు. ఏమిటి ఇచ్చాడు, పోరంబోగు భూమి, ప్రభుత్వ పోరంబోగు భూమి, 84 సెంట్లు విస్తీర్ణం, సర్వే నెంబర్ 604 అని ఇచ్చారు. ఏమండి ఆ చివరి నుంచి చివరి వరకు కూడా అలాగలా చిన్న గ్రాబింగ్ అయింది. ఈ పార్ట్ మాత్రం అలా ఉండిపోయింది. మేము రోడ్డు అడుగుతున్నాం, లేదు. డ్రైనేజ్ పెద్ద శారదా నదిలోకి వచ్చేస్తుంది డ్రైనేజ్, దానికి కూడా డ్రైనేజ్ లేదు. ఆర్డబ్ల్యూఎస్ వారు ఏదైనా చంప కట్టుకోవడానికి ఏమైనా జాగా ఉందని చూపించండి అంటే చివరిని ఖాళీగా ఉందని చూపించాం. ఇప్పుడు ఆ ఖాళీ కూడా లేదు. ఎంతగా గ్రాబింగ్ అయిపోయి బిల్డింగ్లే కడుతున్నారు. మా విన్నపం ఏమిటంటే ఈ 84 సెంట్లు 604 సర్వే నెంబర్ది మిషన్ సర్వే చేయించి గడ్డాబంజరి భూమి ఏమిటో తేల్చి రెవెన్యూ వారు మాకు కాలువకు రోడ్డుకి ఆ రెవెన్యూ వారు కొంత భూమి కేటాయించమని మా ప్రార్థన. ఇంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం కలకలం. బాలిక ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. కాకినాడ జిల్లాలో యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాట్రేనికోన మండలం గొల్లగరువులో చెరువులకు గండ్లు కొట్టించిన అధికారులు. కలెక్టర్ ఆదేశాలు పాటించామని స్పష్టీకరణ. యువనేత విధేయ్కు పట్టాభిషేకం. నర్సీపట్నంలో విజయోత్సవాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.